చాయ్ పెట్టిపోయే పెట్టుకోపో నువ్వే. చాయ్ పెట్టమంటే గొప్ప మధ్యమే ఇంత పొద్దు పొద్దున న్యూస్ పేపర్ తప్పమ్మా. నువ్వే తెచ్చుకోపో డాడీ, నాకు చెప్తున్నావు. లేచిపోయి తెచ్చుకోపో. నేను తెచ్చుకోపో డాడీ. పేపర్ గమ్మెంట కూడా తెస్తలేరు నా బిడ్డలు. ఏం చేస్తాం, కాలికాలం అట్లా అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తాం? చలికాలం వచ్చింది పోయింది, మా ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, హాలిడేస్ కూడా ఇచ్చారు. కానీ మనం అయితే ఇంకా ట్రిప్ పోకుండా ఇంట్లోనే ఉన్నాం. ఓ నా ముద్దుల బిడ్డ, ఇది చలికాలం కాదమ్మా, కలికాలం. చలికాలానికి కలికాలం తేడా తెలియదు కానీ టూర్ పోదామని రెడీగా ఉంటారు. ఏది ఏం తెలియదు మీకు. నేటి నుంచి స్కూళ్ళకి కాలేజీలకు సెలవులు ప్రారంభం. హాలిడేస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే కదా డాడీ. ఇచ్చిన ఇంట్లోనే ఉంటాం, ఇవ్వకపోయిన ఇంట్లోనే ఉంటాం. ట్రిప్కి అయితే ఏడికి తీసుకోవు కదా నువ్వైతే. అది ప్రకటించినందుకు ఫ్యామిలీలు ట్రిప్ ప్లానింగ్. అల్లీలు పోయింది, న్యూస్ లో చూసి పేపర్ చదవడం తప్పితే మనం పోయింది ఎప్పుడు ఉంది? వీళ్ళేంది పొద్దు పొద్దున నా పానం తింటుర్రు. సమ్మర్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు ఏడికి తీసుకుపోతలేరని నాతోటి మాట్లాడతలేరా ఏంది? చాయ్ దమ్మంటే చాయ్ తెస్తలేరు, పేపర్ దమ్మంటే పేపర్ తెస్తలేరు. ఫ్లాష్ బ్యాక్. వచ్చే సంవత్సరంలో కంపల్సరీ ఎండాకాలంలో తీసుకుపోతామా, కంపల్సరీ తీసుకుపోతా. సరేనా? సరేలే, ఈసారి సెలవులు వచ్చినందుకు వీళ్ళందరినీ బయటికి తీసుకుపోతా. సరే మరి ఈసారి ట్రిప్ ఎడుకోదాము మరి చెప్పురు మరి. ఏంటి డాడీ, నువ్వు ట్రిప్ కి పోదామంటున్నావా? అవును అబ్బా, నా బిడ్డల మొగాలు ట్రిప్ అనగానే ఎంత వెలిగిపోతుందో. అన్ని నీ పోలికలే డాడీ. ఐషు డాడీకి చాయ్ తీసుకురా పోమ్మా. డాడీ ఈసారి మనం ఊటీ కోదాం డాడీ. ఆడ చెట్లు ఇంకా గ్రీనరీ మస్తు ఉంటుంది డాడీ. ఫొటోస్ కూడా దిగొచ్చు. ఇంకా ఆడ దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేయొచ్చు. ఆడ ఇంకా కాఫీ బీన్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. కాఫీ కూడా మస్తు ఉంటుంది డాడీ. ఈసారి ఆడికే పోదాం మనమైతే ఎట్లయినా. కాఫీ తాగడానికి అంత దూరం ఎందుకమ్మా? మమ్మీకి చెప్తే మంచి కాఫీ ఎన్నే పెట్టిస్తుంది. ఊటీ ఎందుకు డాడీ? మనం మంచిగా వండర్లా పోదాం కదా. ఆడ వాటర్ గేమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, మంచిగా ఆడుకోవచ్చు. మనం ఫుల్ ఎంజాయ్ ఉంటాయి. ఆడ తినడానికి కూడా ఫుడ్ దొరుకుతుంది మంచిగా. లాస్ట్ టైం కూడా నువ్వు నాకు చెప్పినావు, సార్ ఎవరైనా ఏమైనా వేసుకొని నేనైతే వండర్లా పోవాలంతే. వండర్లా అంటే ఏందమ్మా? వండర్లా అంటే ఏంటి కదా డాడీ నీకు? ఆడ మంచి మంచి రైడ్స్ ఉంటాయి, వాటర్ గేమ్స్ ఉంటాయి, మంచిగా ఫుడ్ కూడా ఉంటాయి. మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఒక్క మనిషికి ఎంత ఉంటదమ్మా? ఎంతో కాదు డాడీ, జస్ట్ 2000 ఒక్కరికి. 2000? జస్ట్ 2000? డాడీ మీరు ఎటన్నా ఉండి ఏమన్నా వేసుకోండి, నాకు ఒక 10 రూపాయల ఐస్ క్రీమ్ కొనబెడితే ప్లీజ్ డాడీ, ఒక 10 రూపాయల ఐస్ క్రీమ్ కొనబెట్టు. అబ్బా సాయిరామ్, నా చిన్న బిడ్డ చూడు చిన్న చిన్న కోరికలు కోరుకుంటుంది, ఏం ఖర్చు లేకుండా. నా బంగారు తల్లి అమ్మ, చాలా గ్రేట్ అమ్మా. ఓ పెద్ద మనిషి విన్నావా? ఓ కూతురేమో ఊటీ పోదామంటుంది, ఓ కూతురేమో వండర్లో పోదామంటుంది. నువ్వే స్టేట్ పోదాం అనుకుంటున్నావు? అమెరికా పోదాం అనుకుంటున్నా, తీసుకుపోతావా మరి? చూసిరా, మీరేమో స్టేట్ కే ప్లాన్ వేస్తే మీ అమ్మ కంట్రీకే ప్లాన్ వేసింది. నిన్ను అడుగులే తప్పమ్మా. చేసుకో, నీ పని నువ్వు చేసుకో. చేసుకోమ్మా, చేసుకో. చూసినావా డాడీ, నువ్వు ఏడికి తీసుకోవతలేవని చెప్పి మమ్మీ ఏడుస్తుంది. అమ్మ తల్లి, ఆ ఏడుపు బయటికి తీసుకుపోనందుకు కాదు, కింద చూడు ఒకసారి. డాడీ ప్లీజ్
దండం పెడతా. తీసుకుపోతా అమ్మా, తీసుకుపోతా. మీరేమో హై రేంజ్ బడ్జెట్ చెప్తారు, లో రేంజ్లో బడ్జెట్ ఉంటేదని చూడరి, తీసుకుపోతా, కంపల్సరీ తీసుకుపోతా. అత్తరా మీ నొల్లి మీ అందరికి ఓకే అంటే నేను ఒక మంచి ప్లాన్ చెప్తా. అమెరికా అయితే కాదుగా అమ్మా. సరే మరి చెప్పా ప్లాన్ ఏందో. మీ అందరికి ఓకే అంటే మనం అందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం, ఏమంటారు? ఏమొద్దు మమ్మీ, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఫుల్ బోర్ వస్తుంది. అసలు విలేజ్ లో చూడనికి ఏముండదు మమ్మీ, ఫుల్ బోరింగ్. అది ఏమొద్దు, మనం వేరే దగ్గరికే పోదాం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వద్దు. విలేజ్ అంటే బోరింగా? మీకంతా విలేజ్ లో ఉండే ఎంజాయ్మెంట్ మీకేం తెలుసు? ఎప్పుడో మీరు చిన్న ఉన్నప్పుడు పోయినా, మళ్ళీ పోనేలేము మనం ఇప్పుడు. విలేజ్ అంటే మీరు బోరింగ్ అంటారు కానీ ఆడిపోతే అమ్మమ్మ మీకు మంచి మంచి కథలు చెప్తుంది. వైషు, నీకు గ్రీనరీ కావాలంటున్నావు కదా, ఊర్లో పచ్చని మంచి చెట్లు ఉంటాయి, నువ్వు మంచిగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో కూడా పెట్టుకోవచ్చు. మంచి మంచి లొకేషన్లు ఉంటాయి ఊర్లో, తెలుసు అసలు నీకు? ఊరిని మంచిగా ఎక్స్ప్లోర్ చేయి వైషు, మంచిగా నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావు మంచిగా. మరి నేను ఎట్లా ఎంజాయ్ చేయాలి? వాటర్ ప్లేసెసే ఉండవు ఊర్లో, అసలు నేను ఎట్లా ఎంజాయ్ చేస్తా ఊర్లో? నాకు వాటర్ ప్లేసెస్ అంటే ఫుల్ ఇష్టం కదా. నువ్వేం టెన్షన్ పడకు మౌనిక, ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందట మంచి చెరువు ఉంటుంది, వాటర్ ఉంటే నువ్వు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మామ పిల్లలు ఉంటారు, వాళ్ళతో నువ్వు మంచిగా వాటర్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అయితే నాకు ఈ ప్లాన్ ఓకే మమ్మీ. నాకు కూడా ఈ ప్లాన్ ఓకే. విలేజ్ పోవడానికి నాకు కూడా ఓకే. మీకు ఓకేనా? ఊరికోనికైతే నాకు కూడా ఓకే, నేను కూడా వస్తా ఊరికి. మీ అందరికి ఓకే అయితే నేనేం చేస్తా, నేను కూడా వస్తా మమ్మీ, విలేజ్కి పోదాం. సరే మరి పోదాం. కీర్తు, నువ్వు బాధపడకు, నన్ను బాధ పెట్టకు. ఊరికి పోయినాక నీకు ఎన్ని ఐస్ క్రీమ్లు కావాలంటే అన్ని ఐస్ క్రీమ్లు కొనిపిస్తా. ఐస్ క్రీమా? నడు మమ్మీ పోదాం, మీరు ఇంకా రెడీ కాలేరా? లేట్ అవుతున్నాడు, పోదాం. ఐస్ క్రీమ్ అనగానే ఇప్పుడే రెడీ అయినావు, ఇప్పుడు కాదు మనం పోయేది, రేపు పొద్దున.